సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Can you hear me? Online students, please confirm. Is my voice is audible or not? Can you maatladaledu? Online students, can you hear me? Yes sir, audible. Okay guys, ee roju మనం ఏం చేద్దామంటే సో ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏం రాగట్లేదు. సో ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉంది. ఎస్ఏపి ఒకటి స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది. S/4HANAకి యాక్టివేట్ మెథడాలజీ అర్థమైందా? సో ఈసీసీకి ఏంటిది? ఎస్ఆప్ మెథడాలజీ. S/4HANAకి యాక్టివేట్ మెథడాలజీ. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఈసీసీ S/4HANA? ఈ మెథడాలజీస్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎస్ఆప్ మెథడాలజీ గురించి చెప్తాం. సో అంటే మీ ప్రాజెక్ట్స్ 2021 ముందు ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ ఈసీసీలో చేస్తున్నానని చెప్పాలి. ఒకవేళ పెడితే 2021 ముందు ఓకే. సో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెడతారు కదా. సో అప్పుడు ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేశానని చెప్పాలి 2021 ముందు. ఓకే, 2021 తర్వాత అన్నీ S/4HANA చెప్పుకోవాలి. మొత్తం 4 ప్రాజెక్టులు మీరు పెట్టుకోవాల్సి ఉంది. రెండు ప్రాజెక్ట్స్ S/4HANA, 2 ప్రాజెక్ట్స్ ఈసీసీ. ఒక ప్రాజెక్టు S/4HANA ఇంప్లిమెంటేషన్, ఒక ప్రాజెక్టు ఈసీసీ ఇంప్లిమెంటేషన్, ఒక ప్రాజెక్ట్ S/4HANA సపోర్ట్, ఒక ప్రాజెక్టు ఈసీసీ సపోర్ట్. అంటే 4 ప్రాజెక్ట్స్ మీరు పెట్టుకుంటే బెస్ట్. సో మనకి ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్ ఎస్ఏపి అంటే స్పీడ్ అప్ ది ప్రాసెస్. అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎస్ఆప్ మెథడాలజీ అనేది రికమెండ్ చేస్తాం. అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఎస్ఏపి వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాడు. ఈ మెథడాలజీ యూజ్ చేస్తే తొందరగా మీకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అని ఎస్ఏపి వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాడు ఈ మెథడాలజీ. సో ఫర్ ఈసీసీ ప్రాజెక్ట్స్ అన్నమాట. యాక్సలరేటెడ్ అంటారు అంటే స్పీడ్ అప్ అని. జనరల్గా మనకి దీంట్లో ఫేజెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ ఫేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్, నెక్స్ట్ ఏంటిది గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఎవరైతే ఈసీసీ ప్రాజెక్ట్స్ 2021 ముందు ఇంప్లిమెంటేషన్ చేశాను అని పెట్టినట్లయితే ఈ మెథడాలజీ ఈ ఫేజెస్ ఉంటాయి. ఓకే, సో మనకి చూసినట్లయితే మనకి ఉండే ఫేజెస్ ఇది: ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ ఫేజ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అండ్ గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఇవి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉండే ఫేజెస్. ఓకేనా? ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్ అన్నమాట. సో మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఇట్స్ ఎ ప్లానింగ్. సో బిజినెస్ బ్లూ ప్రింట్. సో బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఇట్స్ ఎ డాక్యుమెంటేషన్. రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్. ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్ అండ్ డేటా మైగ్రేషన్. టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ఇంకోటి రైసివ్. సో ఇవన్నీ ఫేజ్ మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం ఇవన్నీ. బట్ ఏంటంటే ఫేజ్ల గురించి మాట్లాడాలి, ఇక్కడ ఫేజ్ల గురించి మాట్లాడాలి. ఫస్ట్లోనే మీకు ప్రాజెక్ట్ గురించి మీకు 10 క్లాసెస్ వరకు అయినాయి. ఓన్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ మనం ఓరియంటేషన్ క్లాసెస్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటిది? ప్లానింగ్.
బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే డాక్యుమెంటేషన్, రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్, ఫైనల్ ప్రిపరేషన్ అంటే సో మనకి టెస్టింగ్ కానీ డేటా మైగ్రేషన్ కానీ రైస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులో చేస్తారు. ఓకే, సో జనరల్గా మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో మీ రోల్ ఏమీ లేదు. యువర్ రోల్ ఈస్ నథింగ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే రేపు పొద్దున్న నేను అడుగుతారు ఇంటర్వ్యూలో హ్యావ్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే నో, ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, SLA, ఓకే, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, ప్రాజెక్ట్ స్కోప్, ఓకే, అలాగే బిజినెస్ ప్రాసెస్, తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ జనరల్గా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఇది ప్లానింగ్ కాబట్టి హై లెవెల్ ఉన్న పెద్ద ఉన్న వాళ్ళు చూసుకుంటారు ప్లానింగ్లో. మీ రోల్ అనేది ఏం లేదు ఇందులో. సో కాబట్టి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను అని చెప్తాను. సో ఇదో ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ది అసాట్ మెథడాలజీ ECC అయితే. సో వాళ్ళు అడుగుతారు విచ్ ఫేజ్ యూ హావ్ ఇన్వాల్వ్ అని అడుగుతారు. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ అని చెప్పాలి అండ్ గోలర్. ఓకే, సో హ్యావ్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అని అడుగుతారు. ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ బట్ ఐ వాజ్ అటెండెడ్ ఇన్ ది కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో అటెండ్ అయ్యానని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏముంటుంది? సో జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ మీటింగ్ which was conducted by project manager. Here my project manager discussed about the project goals, objectives, SLA, duration, okay, and also explained about the business process of the company. That's it. ఇలా చెప్పాలి మీరు, అర్థమవుతుందా? సో ఇలా చెప్పాలి. సో కాబట్టి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కిక్ ఆఫ్ మీటింగ్లో మాత్రమే మీరు ఉన్నారు. రిమైనింగ్ స్టేజ్లో ప్రాజెక్ట్ లోగో, ఓకే, సో ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా హై లెవెల్ టాప్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. ఓకే, మళ్ళీ ప్రాజెక్ట్ కాస్ట్ అవన్నీ కూడా హై లెవెల్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యానని మాత్రమే చెప్పాలి. అర్థమైందా? సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కిక్ ఆఫ్ మీటింగ్. హియర్ మై ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ అబౌట్ ద ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, SLA and project duration, and also he was explained about the business process of the company code. That's it. Company అంతే. ఓకే, కాబట్టి సో ఇవే మీ రెజ్యూమేలో కూడా పెట్టేటప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? బ్లూ ప్రింట్. వాట్ ఈస్ బ్లూ ప్రింట్? So we have the documentation part, as is, to be, gap. Okay, as is under client to business information. Ante SAP information. Gap ante difference between as is and to be. సో మన రైస్ ఇఫ్ అంతా చేసినంత గ్యాపే. రైస్ ఇఫ్ లో మనం చేసినవన్నీ ఏంటి? గ్యాప్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో అబాపర్తో చేసాం. ముందు ఫీజిబిలిటీ చెక్ చేపిస్తాం అబాపర్తో. సో అబాపర్తో ఎందుకు చెక్ చేస్తాం? స్టాండర్డ్ SAPలో లేదు కాబట్టి ఆ ఫంక్షనాలిటీ. సో ఆ ఫంక్షనాలిటీ స్టాండర్డ్ SAPలో లేదు కాబట్టి మనం అబాపర్తో చెక్ చేయించాం. ఓకే, సో మనకి అబాపర్ అనే వర్డ్తో మనం ఫీజిబిలిటీ చెక్ చేయించాము అంటే ఏంటి? స్టాండర్డ్ SAPలో ఆ ఫంక్షనాలిటీ లేదు కాబట్టి అబాపర్ మనం డిస్కస్ చేస్తున్నాం అబాపర్తో. కాబట్టి రైస్ ఇఫ్లో చేసినవన్నీ వర్క్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అవునా కదా? తర్వాత ఫార్మ్స్ చెప్పా, తర్వాత ఇంటర్ఫేసెస్ చెప్పా, తర్వాత డన్నింగ్ ఫార్మ్ గురించి చెప్పా, తర్వాత స్క్రాప్ ఈమెయిల్స్ అని చెప్పి ఒక సినారియో చూపించా. ఇవే రేపు మీరు ఇంటర్వ్యూలో ఉన్నట్టుగా చెప్పాలి, ఈ పాయింట్స్ చెప్పాలి. అర్థమైందా? సో కాబట్టి గ్యాప్ అంటే మొత్తం రైస్ ఇఫ్ అంతా కూడా గ్యాపే. దీనికి ఒక సపరేట్ డాక్యుమెంట్ తయారు చేస్తాం మనం ఇనిషియల్ స్టేజ్లో, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ SAP. సో ఈ రిక్వైర్మెంట్ SAPలో పాసిబిలిటీ లేదు కాబట్టి గ్యాప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ గ్యాప్ ఏంటి అంటే ఇయే చెప్పండి, ఇయే నాకు వచ్చిన అవకాశం ఇయే వచ్చింది, ఇయే చేస్తాను. ఓకే, టు బి అంటే SAP డాక్యుమెంట్. మీకు కొన్ని బిజినెస్ బ్లూ ప్రింట్స్ షేర్ చేస్తాను.
అందులో మీకు ఏంటంటే బ్లూ ప్రింట్ లో డేటా ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. రేపు వచ్చిన హావ్ యూ ప్రిపేర్ ద బిజినెస్ బ్లూ ప్రింట్ అని అడుగుతాడు. సో ఎస్ ఐ వాస్ ప్రిపేర్ ద బిజినెస్ బ్లూ ప్రింట్ అని చెప్పాలి. ఎన్ని రోజులు పట్టింది అని అడుగుతాడు. 70 days పట్టిందని చెప్పాలి. ఎన్ని రోజులు? 70 days. బిజినెస్ బ్లూ ప్రింట్ లో ఏమేమి ఉంటుందని అడుగుతాడు. సో ఆ డీటెయిల్స్ ఏమైతే నేను మీకు ఇస్తాను ఆ బ్లూ ప్రింట్ చూసుకొని ఒక వ్యూ చూసుకొని ఒక 5 minutes స్టోరీ రెడీ చేసుకోవాలి. ఒక 5 minutes స్టోరీ రెడీ చేసుకోవాలి. లేదా మన వర్క్షాప్ వీడియోస్ లో బ్లూ ప్రింట్ గురించి అన్నింటి గురించి ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. ఆ వర్క్షాప్ వీడియోస్ చూసుకుంటే జాబ్ కన్ఫర్మ్ అని ఆల్రెడీ చెప్పిన. ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్ లో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యానని చెప్పాలి మొత్తం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రియలైజేషన్ ఫేజ్. రియలైజేషన్ ఫేజ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? సో రియలైజేషన్ ఫేజ్ లో మనకి 2 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఒకటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, రెండోది ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ రిక్వైర్డ్ ఫర్ ది బిజినెస్. ఇనిషియల్ స్టేజ్ లో బిజినెస్ పోస్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్, రియల్ అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా ముందు రెడీ చేసుకోవాలి అని బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో వస్తాయి. ఓకే, ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? గ్యాప్, రైసిఫ్. ఓకే, రైసిఫ్ పార్ట్ అంతా ఫైనల్ కాన్ఫిగరేషన్. సో అలాగే మనకి FIT, MM, FIT, SD ఇవన్నీ కూడా అదర్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అయ్యన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో కాబట్టి రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఏపై కాన్ఫిగరేషన్ చేస్తామని అడుగుతాడు. కాబట్టి రెజ్యూమే ఇస్తాను. ఆ రెజ్యూమేలో ఉన్న కాన్ఫిగరేషన్ లిస్ట్ అంతా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? సో మీ కాన్ఫిగరేషన్ అంటే తెలుసు కదా, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, DME ఐటమ్స్. ఓకే, సో ఇవన్నీ ఏమేమి చేశారు, EBS ఏమేమి చేశారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా చెప్పాల్సి ఉంటుంది. సో కాన్ఫిగరేషన్స్ అంటే ఇది. సో నెక్స్ట్ ఏంటిదండి? ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ఏంటిది? ఫైనల్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్. సో మీకు కట్ ఓవర్ యాక్టివిటీస్ అనే వర్డ్ ఎక్కడైనా విన్నారా? కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై కట్ ఓవర్ యాక్టివిటీస్? కట్ ఓవర్ అంటే లెగసీ సిస్టమ్ కట్ ఆఫ్, SAP సిస్టమ్ స్విచ్ ఆన్. అంటే ఎప్పుడు జరుగుతుంది? ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళేటప్పుడు. క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది, GL మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్, నెక్స్ట్ ఇంకే మాస్టర్ డేటా, బ్యాంక్ మాస్టర్, FI ఇది, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్ ఆర్డర్, ఇది CO డేటా. ఈ రెండింటిని అంటే ఇదంతా మాస్టర్ డేటా. సో ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి? GL ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, GL బ్యాలెన్స్, వెండర్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, వెండర్ బ్యాలెన్స్, కస్టమర్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, అసెట్ అక్విజిషన్, రిటైర్మెంట్స్, వాల్యూస్, ఇంకా డిప్రియేషన్. ఇవన్నీ నాన్ SAP నుంచి SAP లో అప్లోడ్ చేయాలి. ఏ టూల్స్ ఉపయోగిస్తారు? LSMW. ఈ రోజు మీకు ఒక వీడియో పంపిస్తాను, LSMW వీడియో చూడండి. సెషన్ లో మీకు పని చేసుకోవాలి. ఓన్లీ ECC లో మాత్రమే పనిచేస్తారు. LSMW రికమెండెడ్ ఫర్ ECC, నాట్ S/4HANA. బట్ అయినప్పటికీ కూడా మీకు ఒక వీడియో, 2 వీడియోలు పంపిస్తాను, LSMW ఎలా చేస్తారని చూడండి. ఓకే, సో జనరల్ గా మీరేం చెప్తారంటే వీ హావ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ కంపెనీ, దిస్ వాజ్ డెవలప్డ్ బై ABAPer. ఏం చెప్తారు? వీ హావ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, దిస్ వాజ్ డెవలప్డ్ బై ABAPer in our company అని చెప్పాలి. సో బేస్డ్ ఆన్ the customized program we need to upload this master data and transaction data from ఆ ప్రోగ్రామ్ నుంచి SAP లోకి అప్లోడ్ చేస్తారు. ఆటోమేటికల్లీ ఇట్ విల్ పోస్టెడ్. అర్థమైందా? సో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ABAPer డెవలప్ చేశాడని చెప్పాలి. జనరల్ గా అయితే BDC అలాగే LSMW, LTMC అనే టూల్స్ యూజ్ చేస్తారు. సో LSMW అంటే లెగ్ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, S/4HANA నాట్ రికమెండెడ్, ECC లో రికమెండెడ్, S/4HANA నాట్ రికమెండెడ్. సో అలాగే మనకి LTMC అనేది ఫెయిల్డ్ ప్రోడక్ట్ ఇన్ S/4HANA, ఎక్కువగా యూజ్ చేయట్లేదు నవే డేస్. సో అందుకే ఏంటి మీరు ఏం చెప్తారు? S/4HANA ఎలా అప్డేట్ చేశారని ఏం చెప్తారు? కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసి నాన్ SAP నుంచి డేటాని SAP లోకి అప్లోడ్ చేసామని చెప్పాలి. కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఎవరు డిజైన్ చేశారు? ABAPer, అండ్ ABAPer డిజైన్ చేశారని చెప్పాలి. ఎలా అప్లోడ్ చేస్తారు? టెంప్లెట్ తీసుకొని టెంప్లెట్ లో డేటా బిల్ చేసి అప్లోడ్ చేస్తే SAP లోకి వచ్చి డేటా పడిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇవి ఉన్నాయి కానీ మీ డోంట్ యూజ్ అని చెప్పండి.
బట్ LSMW లో 14 స్టెప్స్ ఉంటాయి. 14 స్టెప్స్ ఉంటాయి అప్లోడ్ చేసేటప్పుడు. అందుకే ఆ 14 స్టెప్ రాసుకొని అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి, ఓకే. సో అని LSMW జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. డేటా అప్లోడ్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీస్ అవి ఉంటాయి. అవి మీకు నేను ఎంట్రీ మెటీరియల్ ఇస్తాను. ఆ ఎంట్రీ మెటీరియల్లో ఉంటాయి అన్ని, ఓకేనా. LSMW జర్నల్ ఎంట్రీ చదువుకొని వెళ్ళాలి. సో ఎందుకంటే ఒక్కోసారి అడుగుతూ ఉంటారు, ఈసీసీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అందుకే అడుగుతూ ఉంటారు. సో కాబట్టి కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఇవి. ఈ అంతా కూడా నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో తీసుకురావడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని కట్ ఆఫ్ డేట్ అంటాం. అంటే ఆ డేట్ కల్లా ఎస్ఐపిలోకి డేటా అంతా మైగ్రేట్ అయిపోతుంది. సో లెగసీ సిస్టమ్ అంటే లెగసీ సిస్టంలో ఈ డేటా ఉంటుంది క్లయింట్ దగ్గర ఆల్రెడీ. ఈ డేటాని ఏం చేస్తారు, నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలోకి మైగ్రేట్ చేస్తారు. సో మైగ్రేట్ చేయడానికి యూస్ చేసే టూల్స్ ఏమున్నాయి, LSMW, ఓకే, BDC, బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. ఈ రెండు టూల్స్ ని ఈసీసీలో యూజ్ చేస్తారు. బట్ S/4HANAలో LTMC, లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్. సో ఇది ఎక్కువగా యూజ్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు, కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. కంపెనీస్ లో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తారు. అప్లోడింగ్ ప్రోగ్రామ్ అనాలి, దాన్ని ఏమనాలి, అప్లోడింగ్ ప్రోగ్రామ్ ఇస్ డెవలప్డ్ బై అడాపర్. ఓకే, సో వీ నీడ్ టు టేక్ ఏ టెంప్లెట్ అండ్ వీ నీడ్ టు అప్లోడ్. సో ఆ ప్రోగ్రామ్ ద్వారా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అసెంబ్లీలో పడిపోతుంది డేటా అంతా కూడా. ఓకే, సో కాబట్టి ఇవి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే చెప్పండి, ఏం చెప్తారు? కట్ ఓవర్ యాక్టివిటీస్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఇంకా మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఇంకా సో ఇది నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలోకి తీసుకురావడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పుడు టెస్టింగ్, మనకి టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఏమేమి టెస్టింగ్స్ ఉన్నాయి మనకి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇంకా UAT. ఇది మెయిన్ సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ అయింది, జనరల్ టీ కూడా ఎగ్జిక్యూషన్ అంతా. సో యూనిట్ టెస్టింగ్ అంటే మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మీరు ఏదైతే టెస్ట్ చేస్తున్నారో యూనిట్ టెస్టింగ్ విల్ బి పర్ఫార్మ్డ్ బై కన్సల్టెంట్. ఓకే, సో వీ నీడ్ టు టెస్ట్ అవుట్ ఆల్ ది టెస్ట్ సినారియోస్ లైక్ GL సంబంధించి కాన్ఫిగరేషన్ చేస్తే GL టెస్ట్ సినారియోస్ లైక్ అప్రూవల్ పోస్టింగ్, రికరింగ్ పోస్టింగ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, బుకింగ్, ఇదంతా టెస్టింగ్ లో పార్ట్. అవన్నీ పోస్ట్ చేస్తే వర్కౌట్ అవుతే టెస్ట్ క్లియర్ అయినట్టు లెక్క అనమాట. సో మన అకౌంట్స్ పేయబుల్ టెస్టింగ్ అంటే ఏంటి, సో వెండర్ వైస్ పోస్టింగ్ క్లియరింగ్, మాన్యువల్ క్లియరింగ్, ఆటోమేటిక్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్, బ్యాక్ ఆర్ట్ డిస్కౌంట్స్, ఏమైతే మొత్తం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏమైతే సినారియో చేస్తారో అవంతా కూడా టెస్టింగే. ఓకే, రియల్ టైంలో మనం ఏమైతే యూజర్ యాక్టివిటీస్ చేస్తున్నామో, ఇప్పుడు ఏమైతే యూజర్ యాక్టివిటీస్ చేస్తున్నామో అంతా కూడా టెస్టింగ్ కిందే వస్తుంది. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం పర్ఫామ్ చేస్తే ఏమంటాం, యూనిట్ టెస్టింగ్ అంటాం. టెస్టింగ్ ఆఫ్ ఈచ్ డీకోడ్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. అర్థమైందా? సో ఈచ్ డీకోడ్ అంటే రియల్ టైమ్ సినారియో అని అర్థం, అంతేనా కదా? సో ఈచ్ రియల్ టైమ్ సినారియోస్ చెక్ చేస్తాం టెస్టింగ్ టూల్ ద్వారా. టెస్టింగ్ టూల్ ఏంటిది మనకి, టెస్టింగ్ టూల్ ఏంటి, ALM, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లేదా HPQTC అంటారు. సో టెస్టింగ్ టూల్స్ ఏమున్నాయి మనకి, ALM లేదా HPQTC. మీరు ALM లో పనిచేశారని చెప్పాలి. ALM, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఈ టూల్ ని ఏం చేస్తారంటే, ఈ టూల్ లో టెస్ట్ స్క్రిప్ట్ రాస్తారు. టెస్ట్ స్క్రిప్ట్ రాయడం అంటే ఏంటి, టెస్ట్ స్క్రిప్ట్ ఎలా రాస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఒక సినారియో లైక్ బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఫస్ట్ ఏం చేస్తారు, బిల్లింగ్ డాక్యుమెంట్ VN01లోకి వెళ్ళి బిల్ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఓకే, తర్వాత ఎక్కడికి వెళ్తారు, SBL1లోకి వెళ్తారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు, స్టెప్ 1 బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ VN01 హెడ్డింగ్ కింద స్క్రీన్ షాట్. తర్వాత స్టెప్ 2, సో గో టు FBL5N, then take the screenshot of the billing document. Step 3, go to F110, take the screenshot and then give the inputs. Step 4, take the proposal screenshot. Step 4. Step 5, take the payment on screenshot. Step 5. Step 6, clear అయినట్టుగా proof. సో ఇదే టెస్ట్ స్క్రిప్ట్ అంటే టెస్ట్ స్క్రిప్ట్ అంటే మల్టిపుల్ రియల్ టైమ్ సినారియోస్ కి ఇలా టెస్ట్ స్క్రిప్ట్ ని మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని రాసుకోవాలి అందులో ALM టూల్ లో. స్టెప్ 1 ఏం చేస్తున్నాం, స్టెప్ 2 ఏం చేస్తున్నాం, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6, స్టెప్ 10 అని చెప్పి టూల్లో రాసుకోవాలి. ఆ రాసుకున్న తర్వాత ఒక డాక్యుమెంట్ రెడీ చేయాలి.
అర్థమైందా? ఆ డాక్యుమెంట్ రెడీ చేసుకుని ఆ టూల్లో అటాచ్ ఆ టెస్ట్ స్క్రిప్ట్ సక్సెస్ అయినట్టుగా, ఆ టెస్ట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో సక్సెస్ అయినట్టుగా ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రూఫ్ అన్నమాట. సో అది మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు దాని మీద క్రెడిట్ ప్లాన్ తీసుకుంటే అర్థమవుతుంది. ఓకే, ఆ టూల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం కష్టం. బట్ ఏంటంటే టెస్ట్ స్క్రిప్ట్ రాయాలి మీరు. టెస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి అంటే యూజర్ యాక్టివిటీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి రియల్ టైంలో. ఆ స్క్రీన్ షాట్ని తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేసి ఆ టూల్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలంటే ఆ టెస్ట్ స్క్రిప్ట్ సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్. ఫెయిల్ అయితే ఏమవుతుంది? టెస్ట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందంటే నువ్వు టెస్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఎర్రర్ ఇన్స్టాల్ చేయవు. ఎవరు చేస్తారు? డెవలపర్ అంటే ఎవరు? కాన్ఫిగరేషన్ చేసేది. టెస్టింగ్ టీంలో ఉంటే ఓన్లీ యూజర్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ చేయడం అంతే. చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అంతే తప్పితే పెద్దవి ఉండవు. ఒకవేళ ఎర్రర్ వస్తే ఎవరు చేయాలి? ఇది కన్సల్టెంట్. టెస్టింగ్ అనేది ఎవరికి ఇస్తారు బేసిక్గా? సో అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, ఫ్రెషర్స్కి. ఓకే, సో వాళ్ళకి ఎక్కువ టెస్టింగ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెషర్స్కి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. సో యూజర్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అంతే, పోస్ట్ చేయడం అంతే, డైనామిక్స్లో పోస్ట్ చేయడం అంతే. కాబట్టి మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ని టెస్ట్ చేస్తానని చెప్పాలి. జనరల్గా ఏ యూస్ చేస్తాం మనం? టెస్టింగ్ టూల్ వచ్చేప్పటికి ఏఎల్ఎం టూల్లో చేస్తామని చెప్పాలి. ఏఎల్ టూల్లో టెస్ట్ సినారియో రాస్తామని చెప్పాలి. టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేస్తాం మనం? క్వాలిటీ సిస్టంలో టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తామని చెప్పాలి. ఆ ఎగ్జిక్యూషన్ చేసిన రిజల్ట్ని ఎక్కడ అటాచ్ చేస్తాం? ఏఎల్ఎం టూల్లో అటాచ్ చేస్తామని చెప్పాలి. ఒకవేళ టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం? ఇన్ కేస్ టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ఎబాప్ ఎక్కడి నుంచి ఇచ్చాడు మళ్ళా? సో we need to put forward test script డెవలపర్. సో మనం దానికి డెవలపర్ పంపించాలంటే ఒకటి చేయాలి మనం దాంట్లో టెస్టింగ్ టూల్లో. డెవలపర్కి పంపించాలంటే ఒకటి చేయాలి మనం టెస్టింగ్ టూల్లో. అదేంటిది? ఏం చేయాలి? డిఫెక్ట్ రైస్ చేయాలి. ఏమనాలి? డిఫెక్ట్ అంటే ఎర్రర్ అనమాట. డిఫెక్ట్ రైస్ చేయడం అంటే ఏంటి? నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ రాంగ్ ఉంది, కరెక్ట్ చేసుకో అని చెప్పి ఆ డిఫెక్ట్ రైస్ చేసి ఎర్రర్ స్క్రీన్ షాట్ అటాచ్ చేసి వాడు పంపించాలి. అప్పుడు వాడు చూసుకుంటాడు. డిఫెక్ట్ అంటే ఏఎల్ఎం టూల్లో డిఫెక్ట్ రైస్ చేస్తాడు. టికెట్ అంటే సర్వీస్ నోట్ టూల్లో టికెట్ P1 P2 P3 P4 ప్రయారిటీ. డిఫెక్ట్ అంటే ఏంటి? రాంగ్ వచ్చింది, కరెక్ట్ చేయమని చెప్పి ఎర్రర్ పంపిస్తున్నాం. అది ప్రయారిటీ కాదు, సిపిఆర్టీ లేదు. జస్ట్ కరెక్ట్ చేయమని డెవలపర్కి మనం పంపిస్తున్నాం. డిఫెక్ట్ రైస్ చేయడం అంటారు. అర్థం కాకపోతే అక్కడ రాంగ్ గా ఉంటే కాన్ఫిగరేషన్స్ మనం డిఫెక్ట్ రైస్ చేసి అక్కడ పంపిస్తే అగైన్ హీ విల్ కరెక్ట్ ఇట్. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్. అర్థమైందా? సో యాజ్ ఎ టెస్టర్ యూ నీడ్ టు పర్ఫార్మ్ మల్టిపుల్ టెస్ట్ యాక్టివిటీస్ ఇన్ రియల్ టైం. అర్థమైందా? మల్టిపుల్ టెస్ట్ యాక్టివిటీస్ మనం పర్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఓకే, టీ కోడ్స్ పోస్ట్ చేయాల్సి వస్తుంది, FB60 పోస్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ క్లియర్ చేయాల్సి వస్తుంది, డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది, క్యాట్ డిస్కౌంట్స్, క్రెడిట్ మెమోస్, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. టెస్టర్ కింద ఉంటాయి. ఓకే, సో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా మన యూనిట్ టెస్టింగ్ కింద మనకు వస్తుంది. అవతల వాళ్ళకి టెస్టర్స్ ఉంటారు, టెస్టింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. ఓకే, సో మీరేంటంటే మీరు టెస్ట్ చేసి వాడికి పంపిస్తారు. వాడిని కూడా టెస్ట్ చేయమంటే వాడు కూడా అన్ని టెస్ట్ చేసి ఓకే అంటే దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో పంపించేస్తాం. కాబట్టి సో రేపొద్దున్న మీరు టెస్టర్ కింద వర్క్ చేస్తే ఓకే, మీరు కాన్ఫిగరేషన్ అంత యాక్సెస్ ఉండదు, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అంతే. సో ఇంటిగ్రేషన్ అంటే మనకి తెలిసిందే, FI టు FI మోడల్, MI మోడల్తో ఇంటిగ్రేషన్, SD మోడల్తో ఇంటిగ్రేట్ అయి ఉంది. సో FI MM ఇంటిగ్రేషన్ తెలుసు కదా, OBYC. FI SD ఇంటిగ్రేషన్ తెలుసు కదా, VPOA. సో OBYCలో GL సరిగ్గా అసైన్ చేయకపోతే ఎక్కడ అంతే మనకి గూడ్స్ రిసిట్ దగ్గర అంతాయి, అవునా కదా? గూడ్స్ రిసిట్, గూడ్స్ ఇష్యూ. సో ఇలాంటి ఏరియాలో మనం ప్రాపర్గా GL అసైన్ చేయకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి, అవునా కదా? సో గూడ్స్ ఇష్యూ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ టు ఇన్వెంటరీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ట్రాన్సాక్షన్ కి ఏంటిది? GBP. ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్ కి ఏంటి? BSX. GBPకి ఏం అసైన్ చేయాలి? ఏ జనరల్ మాడిఫైర్ ఇవ్వాలి? ఓకే, అండ్ ప్రాపర్ గా అది అసైన్ చేయకపోతే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? జనరల్ ఎంట్రీస్ లో కొడుతుంది. అర్థమైందా? సో మూమెంట్ టైప్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ మూమెంట్ టైప్స్. చెప్పు ఇస్లే, మూమెంట్ టైప్స్ ఏంటి? ఒకటేనా? ఇంకా సో గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్ అని చెప్పాలి. గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ ఇష్యూ టు నెక్స్ట్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, ఇది ఒక మూమెంట్ టైప్ ఉంటుంది. గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ రిసిట్.
one kind of movement type, goods scrap, one kind of movement type, goods issued to customer, one kind of movement type. ఇలా మూమెంట్ టైప్ లిస్ట్ ఇస్తాను మీకు. సో నెక్స్ట్ క్లాసెస్లో మొత్తం అన్ని చెప్తాను, డాక్యుమెంట్లు ఇస్తాను, అవి చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. వర్క్షాప్ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి సో టెస్టింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎంఎం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎందుకంటే పిఓ క్రియేషన్ మనం చేయం రియల్ టైంలో. పిఓ క్రియేషన్, విఓ క్రియేషన్ ఎవరు చేస్తారు? ఎంఎం వాళ్ళు చేసేటప్పుడు ఎవరు వస్తే టెక్నికల్ జిఎల్ రిలేటెడ్ ఎర్రర్స్ వస్తే మనం చేయాలి. జిఎల్ రిలేటెడ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం ఓబీవైసీ చెక్ చేసుకుంటాం. ఓబీవైసీలో ఏమేమి ఉంటాయి? మెయిన్ పాయింట్స్ వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్ అండ్ మొమెంట్ టైప్స్. అంతేనా? మొమెంట్ టైప్స్ బట్టి ట్రాన్సాక్షన్ వస్తుంది. గూడ్స్ రిసిప్టే కాదు, ఇలాంటివి చాలా ఉంటాయి. గూడ్స్ కన్జంప్షన్, వన్ మొమెంట్ టైప్, అన్నిటికీ మనకి జిఎల్ అసైన్ చేయాల్సిందే. బట్ అక్కడ ప్రాపర్ జిఎల్ ఎంట్రీ తెలిస్తే నీకు జిఎల్ అసైన్ చేస్తాం. అందుకే ఆ ఎంట్రీస్ లిస్ట్ కూడా ఇస్తాను నేను. ఓకే, గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఇస్ ద జనరల్ ఎంట్రీ? గూడ్స్ ట్రాన్సాక్షన్, వాట్ ఇస్ ద జనరల్ ఎంట్రీ? గూడ్స్ రిసిప్ట్, వాట్ ఇస్ ద జనరల్ ఎంట్రీ? ఇలాంటివి అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ కీ ఏంటి, ట్రాన్సాక్షన్ కీ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో కాబట్టి రిగ్రెషన్ టెస్టింగ్స్ జనరల్గా ఏంటంటే టెస్టింగ్ విత్ అదర్ ఏరియాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ టెస్టింగ్. సో ఇప్పుడు మనం పిఐ ఇంటర్ఫేస్ పంపించాం పేమెంట్ ఫైల్, సో అదొక టైప్ ఆఫ్ టెస్టింగ్, వాడి దగ్గర రీచ్ అవుతుందా లేదా అన్నది. సో బ్యాంక్ పంపించాం, అదొక టెస్టింగ్. ఓకే, సో ఇలాంటివన్నీ అదర్ థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి ఎన్ని రిగ్రెషన్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి యూఏటీ. మనం ఏ టెస్ట్ పర్ఫామ్ చేసినా ఫైనల్గా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? యూజర్ దగ్గర నుంచే యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. సో యూజర్ యాక్సెప్టెన్స్ లేకుండా ప్రొడక్షన్లోకి వెళ్తుందా? వెళ్ళదు. సో యూజర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. యూజర్ యాక్సెప్టెన్స్ లేకుండా ప్రొడక్షన్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు. అర్థమైందా అందరికి? ఏఎల్ఎం టూలే, మొత్తం ఏఎల్ఎం టూల్లోనే పెడతారు అవన్నీ. ఓకే, సో ఈ జనరల్గా మనకి ప్రాజెక్ట్ గోలలోకి వెళ్ళిపోయిందంటే ఏంటి? కట్ ఓవర్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే లెగసీస్ నుంచి ఎస్ఓపిలోకి స్విచ్ అయిపోవడానికి ఒక డేట్ పెట్టుకుంటారు. దాన్నే కట్ ఆఫ్ లెగసీ కట్ ఆఫ్ డేట్. అంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రాజెక్ట్ గోలలోకి వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ గోలలోకి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి? జనవరి 1 కల్లా మొత్తం ప్రాజెక్ట్ ఎస్ఏపీని క్లయింట్ యూజ్ చేయాలి, నాన్ ఎస్ఏపీ సిస్టమ్ ఆఫ్ చేయాలి. అంటే ఆర్కీలో ఇంకో ఏదో యూజ్ చేస్తారు, ఆఫ్ అయిపోయి ఎస్ఏపీని ఇంక యూజ్ చేయాలి. అది ఒక డేట్ ఫిక్స్ చేస్తాం, దాన్ని ఏమంటాం? కట్ ఆఫ్ డేట్. సో ఆ తర్వాత మనం హైపర్ కేర్ సపోర్ట్ ఇచ్చామని చెప్పాలి. హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక 2 నెలలు సో ప్రాజెక్ట్లో వచ్చే ఎర్రర్స్ ఏమైతే ఉంటాయో అవి క్లియర్ చేయడానికి ఇంకా మనం 2 months మనం సపోర్ట్ చేసామని చెప్పాలి. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, మనం లేకపోతే మనం కష్టం, ఎందుకంటే ప్రాజెక్ట్ చేసినంత మనమే కాదు. కాబట్టి 2 months హైపర్ కేర్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత గో టు యువర్ కంపెనీ. సో ఇప్పుడు ఎస్ఆర్ మెథడాలజీలో ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ ఏంటి? సో ఎస్ఆర్ మెథడాలజీలో ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ విచ్ పేజ్ యూ హావ్ ఇన్వాల్వ్? ఫస్ట్ క్వశ్చన్ ఏం పేజ్ చెప్తారు? బిజినెస్ బ్లూ ప్రింట్ రిలైజేషన్ ఫైల్ ప్రిపరేషన్ లో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పాలి. ఓకే, సో హావ్ ఇన్వాల్వ్ ది cut off activities? Yes, I was involved in the cut off activities. So by uploading the cut off activities we generally use these tools LSMW, BTC and in case of S/4HANA LTMC. So do you know about the LSMW and as I know about the LSMW, there are 14 steps are there and there are 14 steps చెప్పాలి. సో అంటే జనరల్ ఎంట్రీస్ చెప్పాలి. సో అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి అడుగుతారు, మ్యాథ్స్ అడిగితే అది చెప్పాలి. సో వాట్ ఆర్ ద కట్ ఓవర్ యాక్టివిటీస్ టెల్ మీ అని అడిగితే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా. మాస్టర్ డేటా ఇస్ నథింగ్ బట్ జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇలా ఇంత స్పీడ్ లో చెప్తే జాబ్ వచ్చింది. ఓకే, అలా టప్ చేయాలి బుల్లెట్ లాగా. నెక్స్ట్ జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, అసెట్ సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఆన్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఇన్ ఎస్ఏపీ. అది ఎవరు డెవలప్ చేసిన డెవలప్డ్ బై అవాపర్. So we need to upload this, we need to file, we need to fill all this data, master data, transaction data in the Excel sheet and we will upload through customized program అని చెప్పాలి. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే నేను చూసుకుంటా అని చెప్పాలి. ఎర్రర్స్ ఫైల్ ఫార్మాట్ సంబంధించిన ఎర్రర్స్ ఏమొస్తాయి? జనరల్గా సరిగ్గా డేటా ఇవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఫైల్ ఫార్మాట్ జీబీ సైజ్ ఎక్సీడ్ అయినా, సో ఎక్కువ డేటా ఇచ్చేసిన, కొన్నిసార్లు అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కువ డేటా ఇచ్చేసాం, 1000 లైన్ ఐటమ్స్ ఇవ్వాలి, 1000 ఒకటి ఇచ్చాం, జీబీ సైజ్ ఎక్సీడెడ్. అలాగే కొన్నిసార్లు అకౌంట్ కొన్నిసార్లు ప్రాపర్గా రియల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఇవ్వకపోయినా,
ఫార్మేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అంతే. సో ఇవి అడుగుతారు. బ్లూ ప్రింట్ లో ఏం చేస్తామని అడుగుతారు. హావ్ యూ ప్రిపేర్ ద బిజినెస్ బ్లూ ప్రింట్? యాజ్ ఐ వాస్ ప్రిపేర్ ద బిజినెస్ బ్లూ ప్రింట్. ఒక బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ ఇస్తాం. ఆ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ లో మొత్తం ఏముందో చూడండి. అది చూసిన తర్వాత దాని మీద 5 నిమిషాలు స్క్రిప్ట్ రెడీ చేసుకోండి ఎలా మాట్లాడాలని. నెక్స్ట్ సో రియలైజేషన్ ఫేజ్ ఎన్ని రోజులు, కట్ ఓవర్ యాక్టివిటీస్ ఎన్ని రోజులు, కట్ ఓవర్ యాక్టివిటీస్ 6 months, రియలైజేషన్ 12 నెలలు, కాన్ఫిగరేషన్ 12 నెలలు. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ 6 నెలలు. 6 నెలలు లేకుండా ప్రాజెక్ట్ 6 నెలలు ఉంటుంది. డేటా మైగ్రేషన్ అంటే టెస్టింగ్ 6 నెలలు. ఓకే అన్ని మీరు చేయరు, మీలోనే నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తే అది టెస్ట్ చేస్తాను. కాబట్టి సో మ్యాక్సిమం చెప్తే 22 నెలల ప్రాజెక్ట్. ఈసీసీ S/4HANA 22 months, ఈసీసీ అయితే 22 months చెప్పండి. S/4HANA 26 months అని చెప్పండి. అర్థమైందా? S/4HANA 26 months. బిజినెస్ బ్లూ ప్రింట్ ఎన్ని రోజులు ప్రిపేర్ చేస్తామంటే 70 నుంచి 80 days చెప్పండి. అర్థమైందా? కాన్ఫిగరేషన్స్ ఎన్ని నెలలు అంటే 13 months అని చెప్పండి. సో టెస్టింగ్ యాక్టివిటీస్ ఎన్ని నెలలు అంటే 6 months అని చెప్పండి. కటర్ యాక్టివిటీస్ ఎన్ని నెలలు అంటే 6 months అని చెప్పండి. సో రైస్ ఎన్ని నెలలు అంటే 4 నెలలు అని చెప్పండి. 4 నెలలు రైస్ ప్రాజెక్ట్ ఉంటుంది. అర్థమైందా? ఏం మేడం డౌట్స్ ఏంటి? జీపీ అంటే అక్కడ మనం చేసే దాన్ని బట్టి ఇప్పుడు 10,000 లైన్ ఐటమ్స్, 5,000 లైన్ ఐటమ్స్, 3,000 లైన్ ఐటమ్స్ అనేది అలా చెప్తాడు. ఆ లైన్ ఐటమ్స్ కంటే ఎక్కువ ఇచ్చామనుకో అప్లోడ్ అవ్వదు. ఆ లైన్ ఐటమ్స్ కంటే ఎక్కువ ఇచ్చి అప్లోడ్ అవ్వదు ఫైల్ ఫార్మెట్లో. ఇంకా ఓకే. సో ఇప్పుడు మీకు LSMW సంబంధించి ఒక వీడియోని పంపిస్తాను మీకు. సో ఇవి చూసుకోండి. అన్నిటి ఒకసారి అప్లోడ్ చేస్తే అన్నిటికీ అప్లోడ్ చేసినట్టే, ఒకటి చేస్తే అన్నిటికీ వచ్చినట్టే. ఈరోజు ఏంటంటే వీడియో చూడండి, LSMW ఎలా అప్లోడ్ చేస్తారు డేటాని. LSMWకి సంబంధించి మీకు ఏ టాపిక్ తెలియకపోయినా వెంటనే టాపిక్ చాను ఎస్కాన్ కొడితే మీకు అన్ని టాపిక్స్ దొరుకుతాయి. సో ఇది ఒకటి చూడండి, అన్ప్లానెడ్ డిప్రెషన్ ఎలా అప్లోడ్ చేశానో. LSMW ద్వారా అన్ప్లానెడ్ డిప్రెషన్ ఎలా అప్లోడ్ చేసా, చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే ఇది కంపెనీలో పనిచేశాను కాబట్టి అప్లోడ్ చేశాను. తర్వాత సో మీరు సో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ని ఎలా అప్లోడ్ చేసాము అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. వెండర్ మాస్టర్ ఎలా అప్లోడ్ చేయాలనేది. ఓకే మిగతా అన్ని సేమ్ టు సేమ్, ఒకటి అప్లోడ్ చేస్తే మిగతానే సేమ్ టు LSMW. సో అన్ప్లానెడ్ డిప్రెషన్ అలాగే సో వెండర్ మాస్టర్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే 2 వీడియోలు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అర్థమైందా? సో ఈ 2 వీడియోలు మీరు ఈరోజు చూసి అసలు ఎలా అప్లోడ్ చేస్తారు, నాన్ ఎస్ఏపీ నుంచి డేటా ఎస్ఏపీలోకి ఎలా మైగ్రేట్ చేస్తారు అనేది చూసుకోండి. ఈజీ సిస్టమ్ ఉంటే ట్రై చేయండి. ఓకే సో S/4HANAలో అయితే LSMW నాట్ రికమెండెడ్, ట్రై చేసిన వర్కౌట్ కాదు. ఓకేనా? సో ఇలా మీరు ఇలా మీరు ఈరోజు మన ఎస్ఆప్ మెథడాలజీ చెప్పుకున్నాం, రేపు పొద్దున యాక్టివేట్ మెథడాలజీ చెప్తాను. సో ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి అనేది రేపు క్లాస్లో చెప్తాను. ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది. ఇక్కడితో మీకు ప్రాజెక్ట్ గైడెన్స్ అయిపోయినట్టే. ఓకే సో మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటి, బిజినెస్ బ్లూ ప్రింట్ ఎన్ని రోజులు ఉంటుంది, బిజినెస్ బ్లూ ప్రింట్ నువ్వు ప్రిపేర్ చేస్తావా, ప్రిపేర్ చేస్తే ఏమేమి ప్రిపేర్ చేస్తావు, అందులో ఆ స్కెచ్ రెడీ చేసుకోవాలి కాన్ఫ్లిక్ట్స్ మాట్లాడడానికి. అర్థమైందా? సో ఆ తర్వాత రియలైజేషన్ ఫేజ్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తావు, రెజ్యూమ్లో ఏం పెడతావో అవే మాట్లాడతావు. టెస్టింగ్ ఏం చేస్తావు, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ పర్ఫార్మర్ బై యూజర్ అని చెప్పాలి. సో ఆ యూనిట్ టెస్టింగ్ అంటే ఏమేమి టెస్ట్ చేస్తాం అంటే GL సంబంధించి, APR సంబంధించి, అసెట్ సంబంధించి టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి టెస్ట్ సినారియోస్ ఏలంటూలా అటాక్ చేయాలని చెప్పాలి. అంటే ఎగ్జిక్యూషన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవాలని చెప్పాలి. అర్థమైందా? సో ఏమైనా ఇష్యూ వస్తే డిఫెక్ట్ రైస్ చేస్తా, అది ఎవరు చేస్తారు, డెవలపర్ చేస్తారని చెప్పాలి. మరి ఇక్కడ అప్పుడు నువ్వు టెస్టింగ్ టీంలోనే ఉన్నావా లేకపోతే డెవలపర్ కింద ఉన్నావా అని అడుగుతారు. సో అప్పుడు నేను రెండింటిలో ఉన్నానని చెప్పాలి. ఓకే రెండింటిలోనూ ఉన్నానని చెప్పాలి. సో తర్వాత మీకు అడిగేది కటోవర్ యాక్టివిటీస్ గురించి అడుగుతారు మ్యాథ్స్. సో ఇంప్లిమెంటేషన్ అంటే కటోవర్ యాక్టివిటీస్ అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, అప్లోడింగ్ యాక్టివిటీస్. ఆ 2 వీడియోలు చూసి ఆ 2 వీడియోలు LSMW గురించి అడిగితే LSMW గురించి చెప్పేసేయండి. ఓకే LSMWలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 14 స్టెప్స్ ఉంటాయి. ఆ 14 స్టెప్స్ పేర్లు. తర్వాత మీకు ఒక ఎంట్రీ డాక్యుమెంట్ ఇస్తాను. LSMW అప్లోడ్ చేసినప్పుడు, వెండర్ మాస్టర్ అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, అసెట్ మాస్టర్ అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, ఇవి చదువుకోవాలి. అర్థమైందా? సో ఇక్కడితో మీకు ECC సంబంధించి ప్రాజెక్ట్ గైడెన్స్ కంప్లీటెడ్.
ఇవన్నీ ఫస్ట్ లోనే మనం డిస్కస్ చేసాం బేసిక్. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది సిస్టంలో చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ క్లాస్లో యాక్టివేట్ మెథడాలజీ ఇక్కడతో మీ ప్రాజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో రెజ్యూమే కూడా అయిపోతుంది. అర్థమైందా? సో మండే నుంచి మళ్ళీ కొత్త టాపిక్స్. థ్యాంక్ యూ.